హలో మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమాల్లో జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అంశంపై బీజేపీ నేతలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో పలువురికి సమాలు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని సమాల్లో కోరారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమాల్లో జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అంశంపై బీజేపీ నేతలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో పలువురికి సమాలు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని సమాల్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, రేవంత్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరికి ఈ సమాల్లో జారీ చేశారు? ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకుని గాంధీ భవన్ సంబంధించి నోటీసులు జారీ చేయడం జరిగింది. ముందుగా పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న మన్నె సతీష్ కి కూడా ఈ పోలీసులు సమన్లు జారీ చేయడం జరిగింది. మే 1వ తేదీన హాజరు కమ్మని చెప్పేసి కూడా చట్టం సిఆర్పిసి చట్టం 91 ప్రకారం విచారణకు హాజరు కమ్మని చెప్పేసి నోటీసులో పేర్కొనడం జరిగింది. ఏదైతే మొత్తానికి తెలంగాణలో ఎన్నికల సమయంలో ఏదైతే అమిత్ షా పర్యటన సందర్భంగా ఏదైతే స్పీచ్ ఇవ్వడం జరిగిందో ఆ స్పీచ్ లో రిజర్వేషన్లకు సంబంధించి తాను అనని మాటలు అన్నట్లుగా ఈ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి అసలు తాను ఏ విధంగా కామెంట్స్ చేయకుండానే కామెంట్స్ చేసినట్టు అదే వీడియోని ఫేక్ వీడియోగా తయారు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, తద్వారా పార్టీకి కొంత నష్టం వాటిల్లింది. అదేవిధంగా తన సంబంధించి తన అనని మాటలు అన్నట్టుగా క్రియేట్ చేసి తన మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఫేక్ వీడియోకి సంబంధించి విచారణ కూడా వేగవంతం చేశారు. ఈ ఫేక్ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అప్లోడ్ చేశారు, దీనికి ప్రధాన కారకులు ఎవరన్న దాని మీద విచారణ జరుగుతున్న సమయంలోనే గాంధీ భవన్ నుంచి కూడా ఈ ఫేక్ వీడియోకి సంబంధించి అందినట్లు కూడా సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకుని కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లోకి వెళ్ళడం జరిగింది. గాంధీ భవన్ సంబంధించి ఎవరైతే ఈ సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే మన్నే సతీష్ కు ఈ నోటీసులు జారీ చేయడం ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అసలు ఫిర్యాదు ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, దానికి కారణాలు చెప్పమని చెప్పేసి కూడా పోలీసులను నిలదీయడం జరిగింది. వారు కూడా అంతే విధిగా సమాధానం చెప్తూ దానికి సంబంధించి వివరాలు తెలుసుకొని చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ అవుతుందో దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అయితే చూసుకున్నట్లయితే ఇటు పక్క రేవంత్ రెడ్డి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ ఈ సామాల మీద, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఎవరెవరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడు? అంటే ఇది ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్నది, అదేవిధంగా ఎన్నికల సమయంలో జరుగుతుంది కాబట్టి కాస్త సంచలనం జరగడం అయితే మాట వాస్తవమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు సమన్లు జారీ చేశారా, లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి సమన్లు జారీ చేశారని కూడా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమయంలో ముఖ్యమంత్రి కన్నా కూడా ఇది ఎన్నికల సమయం జరుగుతుంది కాబట్టి పిసిసి అధ్యక్షుడికి హోదాలోనే ఇచ్చి ఉండవచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంకా స్పందించలేదు. రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అదేవిధంగా ఇలాంటి సమన్లు కావచ్చు, నోటీసులు కావచ్చు, తాము భయపడేది లేదు, ఎక్కడ కూడా తాము కానీ తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.